శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, శ్రీ మోక్షద ఏకాదశి పర్వదినంలో దీని పేరేమిటండి? మోక్షద ఏకాదశి. మనం ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తాం. దీనికి మరొక పేరు మోక్షద ఏకాదశి. అంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి ఏకాదశి. ఏమిస్తుందండి ఏకాదశి? మోక్షాన్ని. మనకు కావాలా వద్దా? కావాలి గురించి. మోక్షం వస్తే భగవంతుడి దగ్గర చేరుకుంటాం. సో కాళ్ళ నొప్పులతో కూర్చున్న వాళ్ళకి ముందే మోక్షం వస్తుంది. ఎందుకంటే భగవంతుడి కోసం ఎక్కువ కష్టపడుతున్నాం కాబట్టి. కాళ్ళు సల్పేసిన కూర్చుంటే మరీ మంచిది అసలు. ఎందుకంటే ఎవరైతే భగవంతుడి కోసం ఎక్కువ త్యాగం చేస్తూ ఉంటారో అంత పట్టుదల ఇచ్చేటువంటి ఏకాదశి. చూడండి, మామూలు రోజుల్లో ఇంతసేపు కూర్చుంటామా? ఎవరైనా కురుకుబాట్లు 7:30 అవగానే లోపల తినేసి పడుకుంటాం. అసలు సీరియల్స్ చూసే వాళ్ళు 9:30 దాకా పడుకుంటారు. తర్వాత ఇప్పుడు జస్ట్ నేను ఏంటంటే ఎవరది గద్దనపల్లి వెళ్ళి వచ్చాను జస్ట్ ఇప్పుడే. అక్కడ చక్కగా జరుగుతుంది. మన గాడిమగ్గ రామాలయం గురించి చాలా బాగా చెప్పుకున్నారు అక్కడ అందరూ కూడా. శనివారం అందరూ చక్కగా జరుగుతున్నాయి. అక్కడ ఏకాదశి జరిగితే ప్రవచనానికి పిలిచి వెళ్ళొచ్చాను. ఎక్కడైనా హరినామం ఉన్న చోట జనాలు నిలబడే ఉన్నారు. అన్ని రామాలయాలు చూసుకుంటూ వస్తున్నాం. మన రామాలయంలో ఎక్కువ మంది ఉన్నారు. జై శ్రీరామ్. అందరూ కూర్చున్నారు, ఇలా కురుకులు పడుతున్నారు. మన వాళ్ళు ఇక కురుకు పట్టలేదు, లేచి ఆడుతున్నారు. ఇప్పుడు అందరూ రెడీగా ఉండండి. భవానీ మాతాజీ మంచి డప్పు ఉంది, ఇప్పుడు రెడీగా ఉండండి అందరు. కోలాటం పాటలు, మా ఊరి దేవుడు, అందరిలో హలో ముసుగు. ఓకే ఓకే, మా ఊరి దేవుడు, అందాల రాముడు, గోకుల కృష్ణ, గోపాల కృష్ణ అన్నీ ఉన్నాయి. తెల్లవారులు కూడా పడుకోవడానికి లేదు. ఇంకా సంవత్సరంలో ఒక్కసారి అండి. రోజు పడుకుంటున్నాం. బుస కొట్టేసి పడుకుంటున్నాం. బుస కొట్టేసి మరి పడుకుంటున్నాం లేదు చెప్పండి. ఆ బుసల్లో పక్క పడిన పట్టలేదు, ఎవరు పడుకున్నాడు. కాబట్టి చక్కగా భగవంతుని నామాన్ని చేద్దాం. అంటే మిమ్మల్ని ఎందుకు నవ్విస్తున్నానంటే మళ్ళీ నిద్ర వచ్చేలా ఉందని చెప్పేసి కొంచెం మళ్ళీ లైట్గా ఒక్క మధ్యలో మంచి మా ఊరి దేవుడే. ఇంకా ఒకసారి రెడీగా ఉండడే కోలాటం బ్యాచ్. ఇంకా డప్పడుగుని వచ్చాడు. ఇంకా ముందుగా ఒకసారి భగవంతుని నామాన్ని పలికి ఒక 11 సార్లు శ్రీరామ జయరామ చేద్దాం. ఎందుకంటే శక్తి కావాలి కదా మనకి. శక్తి రావాలంటే రామనామం మనం గట్టిగా చేయాలి. మరి కొన్ని రోజుల్లో ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా అయోధ్య శ్రీరామ మందిరం ప్రతిష్ఠ జరుగుతుంది. జనవరిలో 22 ప్రతి రామాలయంలో కూడా మారుమోగింపు రావాలంతే. ఇక పండగ అంటే ఈ సంక్రాంతి అసలైన పండగ మనకి. ప్రపంచంలో ఎవ్వరూ కూడా చేయలేనటువంటి అయోధ్య శ్రీరామ మందిరాన్ని సాధించుకున్నాం ఈ సంవత్సరం. సో ప్రతి రామభక్తుడు కూడా గర్వంగా చెప్పుకునేటువంటి మంత్రం ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముందు 11 సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ చెప్దాం. అప్పుడు మనకి ఓకే శ్రీరామ రామతి 3 సార్లు చెప్పుకుని శ్రీరామ జయరామ 11 సార్లు చెప్పుకుందాం. అదే శ్రీరామ రామ రామేతియా. ఓకే సరే. అయితే మనకు శక్తి కావాలి కదా. అక్కడ చూడండి ఆంజనేయ స్వామి వారు ఎంత శక్తిగా ఉంటారు. ఆంజనేయ స్వామి వారు ఆయనకి ఎందుకు అంత శక్తి వచ్చిందంటే రామనామాన్ని నిరంతరం కూడా జపించేస్తూనే ఉంటాడు. ఇంకా ఆయన ఎక్కడైతే అదే మనతో పాటు కూర్చుంటాడు. ఆయన ఎలా కూర్చుంటాడంటే ఎత్ర ఎత్రైవ నాద కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంచిలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసంతకు. ఎక్కడైతే రామనామ సంకీర్తన జరుగుతుంటుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు మనలా కూర్చోవడం ఒక ఎత్తు అయితే కూర్చోడటండి. ఆయన లేచి ఆనందపడిపోయి నృత్యం చేసే కళ్ళ నిండా ఆనందంతో బాష్పాలు కారిపోతుంటాయి మహానుభావుడికి. నా రామనామాన్ని పలుకుతున్నటువంటి భక్తుల్ని చూడాలని ఆంజనేయ స్వామి తహతహలాడుతూ ఉంటారటండి. ఆ తహతహలాడే సన్నిధానంలో ఆంజనేయుడికి ఆ 2 కళ్ళలోంచి కూడా ఆనంద బాష్పాలు కారిపోతూ ఉంటే బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసం అంటారు. అంత అద్భుతమైన శక్తి ఉంది రామనామ సంకీర్తనం. అలాంటిది ముక్కోటి ఏకాదశి, ఈ వైకుంఠ ఏకాదశి, ముఖ్యంగా మోక్షద ఏకాదశి అని పిలువబడేటటువంటి ఈ రోజున పరమ పవిత్రమైన పుణ్యమైనటువంటి గడియల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి అద్భుతమైన సమయంలో శ్రీరామ తారక మంత్రాన్ని 11 సార్లు మనం జపం చేద్దాం. నాతో పాటు 2 చేతులు జోడించి మీరు స్వామి వారిని పిలవండి. రామచంద్ర స్వామిని మనం స్మరించుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ
తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీ వైకుంఠ ఏకాదశికి శ్రీ ముక్కోటి ఏకాదశికి శ్రీ మోక్షద ఏకాదశికి హరినామ సంకీర్తనకి హరినామ సంకీర్తనకి హరినామ సంకీర్తనకి హరినామం ఎంత గొప్పదో తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాద పద్మాలను స్మరించుకుంటూ 10,000 కవిత పద్ధతులను రచించినటువంటి సంఘటన హరినామాన్ని మనం ఆలపించుకుందాం. హరినామమే కడు ఆనందకరము హరినామమే కడు ఆనందకరము శ్రీ హరినామమే కడు ఆనందకరము హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామమే కడు ఆనందకరము హరినామమే కడు ఆనంద
Hari Nama
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో, భద్రాచల సీతారామ గోవింద గోవింద. చూడండి అన్నమయాచారి ఎంత అద్భుతంగా వర్ణించాడు. శోభల అనంతుని చూడండి అని చెప్తున్నాడు. ఆ భగవంతుడిని పిలుస్తున్నాడు అన్నమాట. మనం ఎంత ఆర్తిగా పిలుస్తామో భగవంతుడి నామాన్ని, అంటే ఆర్తిగా పిలవడం అంటే గొంతు పోయేలాగా అరవడం కాదని అర్థం. ఆర్తిగా పిలవడం అంటే భగవంతుడిని ఆత్మశుద్ధితో పిలవాలి. ఆ తీక్షణంగా పిలుస్తున్నప్పుడు అన్నమాచార్యుడు కీర్తిస్తూ కీర్తిస్తూ చూస్తే శోభల అనంతుని చూడండి చూడండి. మన రెండు కళ్ళు చేసుకున్న పుణ్యం ఏమిటి అంటే ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలను చూడటం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి గోవిందుడు సాక్షాత్తు యుగయుగాన అనేక అవతారాలు ఎత్తుకుంటూ వచ్చారు. అది ద్వాపర యుగంలో కృష్ణమూర్తిగా, త్రేతాయుగంలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడిగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా, హరినామ సంకీర్తనను ప్రాప్తి చేయడానికి శ్రీ చైతన్య మహాప్రభుగా, ఇలాగ యుగయుగాల అవతారం ఎత్తుతూనే ఉన్నారు. ఎందుకోసం అంటే, ఎందుకోసం అవతారాలు ఎత్తున్నారు చెప్పండి? జాగ్రత్తగా వినండి. ఎందుకోసం అవతారాలు ఎత్తున్నారంటే ఒక చిన్న కథ, పెట్ట కథ, జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది. ఒక ముస్లిం రాజు అడిగారట, అక్బరే అనుకోండి, అక్బర్ బీర్బల్లో బీర్బల్ అడుగుతున్నాడట, మీ స్వామి ఏంటి ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు ఉంటాయి, రాముల వారి గుడి, ఏడుకొండలవాడి గుడి, నరసింహస్వామి గుడి, ఎక్కడ పడితే అక్కడ మీకు స్వామి ఎన్ని అవతారాలు ఎందుకు ఇస్తాడయ్యా? ఎక్కడో వైకుంఠంలో ఉంటున్నాడు అన్నావు కదా నువ్వు, అవునా కదా? వైకుంఠంలో ఉంటున్నారన్న వాళ్ళు చేయలేక ఎత్తండి సరే, అందరూ ఎత్తాలి. స్వామి వైకుంఠంలోనే ఉన్నాడు, అందరు గుండెల్లో ఉన్నారు, భగవంతుడు అన్న వాళ్ళు చేయలేక ఎత్తండి, మళ్ళీ ఎత్తున్నది అందరూ ఎత్త. వైకుంఠంలో ఉన్న స్వామి మన గుండెలో ఉన్నాడు, వైకుంఠంలోనే ఉన్నాడని తాళం వేసేసి అంటే గుండెలోకి రాడు. వైకుంఠంలో ఉన్న స్వామి ప్రతి గుళ్ళోనే ఉన్నాడు, నీ గుండె గుడి గదుల్లో కూడా ఉన్నాడు. అప్పుడు అడిగాడు ఆ బీర్బల్, అడిగితే అక్బర్ అడిగితే కోపం వచ్చింది బీర్బల్కి, ఆ భక్తుడికి. ఏమిటండి మీ స్వామి ఎక్కడో వైకుంఠం నుండి అక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు కదా అంటే, బీర్బల్ అన్నాడు, శిష్యుడు అన్నాడట, మా స్వామి ఎందుకు ఇన్ని అవతారాలు ఎత్తుతాడయ్యా అంటే నన్ను నమ్ముకున్న భక్తుల్ని రక్షించడానికి, దగ్గరికి ఉండడానికి అవకాశం ఎత్తుతాడు అన్ని. అందుకే ఎక్కడ పడితే అక్కడ రామాలయాలు, కృష్ణాలయాలు, విష్ణాలయాలు, నరసింహస్వామి గుడి ఎక్కడ పడితే అక్కడ అవతారం ఉంది. అప్పుడు ఆ రాజు ఇంకా కోపం వచ్చి, అంటే మీ స్వామికి శక్తి లేదా? వైకుంఠంలో నుంచి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయొచ్చు కదా, అంత శక్తివంతమైన స్వామి అంటున్నావు కదా నువ్వు,
వీర్రాజు గారు. అంత శక్తివంతమైన స్వామి అంటున్నప్పుడు అక్కడి నుంచే ఒకసారి ఓం హోం అంటే మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి కదా. ఎక్కడ పడితే అక్కడ ఈ వీధిలో రామాలయం, ఆ వీధిలో కృష్ణాలయం, ఈ వీధిలో ఎందుకు అంటే నేను ఈ సమాధానం రేపు చెప్తాను రాజుగారు, పొద్దున్న దాకా నాకు సమయం ఉండన్నాడు. అహో ఈ పందులు ఓడిపోయావు అనమాట, నీ స్వామి దగ్గర శక్తి లేదన్నమాట, అంటే నువ్వు పెద్ద నీ భక్తికి నీకు నమ్మకం లేదనమాట అని చెప్పేశాడు. అయ్యా నన్ను క్షమించండి రాజుగారు, పొద్దున్న కలుద్దాం, దయచేసి మీరు ఏమనుకోవద్దు, ఉదయం నేను మీకు సమాధానం చెప్తాను అన్నాడు. అందుకే రాజుగారి ప్రశ్న ఏమిటి, మీ స్వామికి ఎందుకు ఇన్ని అవతారాలు ఉన్నాయి, ఒక్కడే ఉండి ఎక్కడి నుంచో చూడొచ్చు కదా అని అన్నాడు శ్రీహరి గారు. అండి పొద్దున్న తెల్లవారిపోయింది, రాజుగారు ఉన్నారు, ఈ భక్తుడు వచ్చాడు. సరే సమాధానం చెప్తా ఉన్నావు కదా అంటే నేను ఇక్కడ చెప్పనండి, అలాగా అన్న ఎక్కడో నావ మీద ఒక పడవ మీద ఎక్కడికో వెళ్తున్నారు వేరే రాజ్యం, సరే దాంట్లో ఎక్కి వెళ్దాంలే అని చెప్పేసి సరే అందరూ రండి అన్నారండి. రాజుగారి కుర్రోడు, రాజుగారికి మంచి అందమైన అబ్బాయి ఉన్నాడు, చాలా అందంగా ఉంటాడు అనమాట. ఎంత బాగుంటాడంటే 10 సంవత్సరాల వయసు, చాలా బొద్దుగా ఉంటాడు. సరే ఉంటే నాన్న నేను వస్తా అన్నాడు రాజుగారి అబ్బాయి. సరే పాపం పిల్లోడు ఆదివారం కూడా వస్తారంటే నాన్నగారు తీసుకెళ్ళంటారా, జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడే ఉంది అసలు కదా. నాన్న నేను వస్తానంటే రాజుగారు అబ్బాయిని తీసుకుని ఈ భక్తుల్ని అందరినీ తీసుకుని ఒక 20-30 మంది పెద్ద వాడ మీద ఆ కాలువ దాడుతున్నారు, వేరే రాజ్యం అంటారు. రాజుగారి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి భక్తుడు కూడా అక్కడే ఉన్నాడు, ఆ నావ మీదే ఉన్నాడు. ఏవయ్యా సమాధానం చెప్తా అన్నావు, మీ భగవంతుడి గురించి చెప్పలేకపోతున్నావు ఏంటి అని అడిగాడు. భక్తుడు ఏం మాట్లాడకుండా ఏం చేశాడు తెలుసండి, వెంటనే ఏం చేశాడు తెలుసా, ఆ రాజుగారి యొక్క కొడుకు, అందమైన కొడుకుని కాలంలో తోసాడు. ఏం చేశాడు గట్టిగా చెప్పాలి, ఏం చేశాడు, సముద్రంలో తోసాడు. మహారాజు గారి కొడుకుని ఒక కాలంలో తోసేస్తే ఎంత ధైర్యం ఉండాలండి. ప్రశ్న సమాధానం చెప్పలేక కాలంలో తోసాడు అనుకుంటున్నాం కదా మనం, ఎక్కడ వినండి జాతి. అప్పుడు ఏమైంది, వెంటనే అటు 10 మంది భటులు ఉన్నారు, ఇటు సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు. తన పిల్లవాడు కాలంలో పడిపోయాడనిగానే వెంటనే ముందు నీటిలో దూకింది ఎవరంటే ఆ మహారాజు ముందు నీటిలో దూకాడు. ఎవరు దూకారండి, తండ్రి స్థానంలో ఉన్న మహారాజు దూకాడు. గబగబా పాపం కుర్రోడు కొట్టుకుపోతుంటే అయ్యో బాబు ఈ ప్రాణం పోయేలా ఉందని చెప్పేసి ఆ నీటిలో దూకేసి ఈదుకుంటూ వెళ్ళి తన కొడుకుని పట్టుకుని జాగ్రత్తగా ప్రాణాలు రక్షించి అమ్మయ్య నా కొడుకు బ్రతికాడని చెప్పేసి ఆ నావలోకి తీసుకొచ్చేబట్టి వాడికి అన్ని తుడిచి అంతా చేసిన తర్వాత కొంచెం సేద తీరిన తర్వాత అప్పుడు వచ్చాడు భక్తుడి దగ్గరికి. యావయ్య నీకు ఎంత ధైర్యం రా నీకు, నువ్వు చిన్న భక్తుడివి, నా దగ్గర పనిచేసే ఒక మంత్రిగాడివి, నా కొడుకు మహారాజు కొడుకు కాబోయే యువరాజు వీడిని కాలంలో తోసేస్తావా, నీకు ఎంత ధైర్యం, నీకు ఇప్పుడే శిరచ్ఛేదనం కంట విధిస్తానన్నాడు. రాజుగారు ఒక్కసారి ఆగండి బాబు, మీరు ఏమనుకోవద్దు, ఇక్కడ 15 మంది సైనికులు ఉన్నారు, ఇటు వెనకాలేమో 10 మంది భటులు ఉన్నారు, ఏదన్నా ప్రమాదం జరిగితే రక్షించడానికి గజఈతగాళ్ళు 4 ఉన్నారు, మీ కుర్రవాడిని తోసేగానే వీళ్ళందరినీ ఎవరు దూకలేదు, మీరు ఒక్కరే ముందు ఎందుకు దూకేసి మీ పిల్లవాడిని రక్షించుకున్నారు అన్నాడు. రాజుగారికి సమాధానం రాలేదు. అప్పుడు ఏమన్నాడంటే రాజుగారు, అవునవును నా కొడుకు కదయ్యా, నా కొడుకు ఆపద వచ్చింది కాబట్టి ఈ సైనికుడు సరిగ్గా రక్షిస్తాడో లేదో, ఈ గజఈతగాడు సరిగ్గా రక్షిస్తాడో లేదో, నా కొడుకు నాకు పంచప్రాణాలు కాబట్టి నన్ను నమ్ముకున్నవాడు కాబట్టి నేను వెంటనే దూకి నేను రక్షించుకున్నాను అన్నాడు. అప్పుడు ఈ భక్తుడు చెప్పాడట, నీ మీద నమ్మకం ఉన్న నీ కొడుకుని నువ్వు ఎలాగైతే రక్షించావో, అఖిలాండ కోటి బ్రహ్మాండాలను పాలించేటువంటి భగవంతుడు వైకుంఠంలో ఉన్న తను నమ్ముకున్న భక్తుడికి వీధిలో ఏదైనా ఇబ్బంది వస్తే ప్రతి వీధిలో కాపాడడానికి వీధిన రామాలయంలో రాముడిలాగున్నాడు, రామాలయంలో రాముడిలాగా, కృష్ణాలయంలో కృష్ణుడిలాగా, నారసింహగుడిలో నరసింహలాగా ఏ వీధి పడితే ఆ వీధిలో భక్తుని రక్షించడానికి భగవంతుడు అవతారాలు ఎత్తాడు. ఇప్పుడు నా భగవంతుడు గొప్పవాడా, నీ యొక్క వాదన గొప్పది అన్నాడు. రాజుగారి కళ్ళంపడ నీళ్ళు తెచ్చుకొని చక్కగా, నీ అనన్యమైన భక్తికి నేను దాసోహం పలుకుతున్నానయ్యా, భక్తుడంటే ఎలా ఉండాలి, నా కొడుకు మీద కంచ ప్రాణాలతో నేను ఎలా దూకాను, భగవంతుడు భక్తుని రక్షించడానికి, నమ్ముకున్న భక్తుని రక్షించడానికి అలాగే వస్తాడు. అందుకే వీధిన ఊరున రామాలయాలు, కృష్ణాలయాలు, విష్ణాలయాలు, నరసింహ అవతారాలు, ఎన్నో అవతారాలు ఎందుకోసం, నమ్మిన భక్తును రక్షించడానికి. అదే భగవద్గీత సారాంశం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
చూడండి, పరిత్రాణాయ సాధూనాం అంటే అర్థం ఏమిటండి? భగవంతుడు వచ్చింది దుష్టులను శిక్షించడానికి మాత్రమే కాదండి. చాలా పొరపాటు వేసేస్తాడు స్వామి అనుకుంటాం, అవునా లేదా? మన భాషలో ఏమనుకుంటాం? రే నీ సంగతి మా స్వామి చూస్తాడు, వేసేస్తాడు, నరసింహస్వామిలోకి వస్తాడు అనుకుంటాం లేదా? దుష్టులను శిక్షించడానికి మాత్రమే కాదండి, శిష్టులను సాధువులను రక్షించడానికి వస్తాడు. మరి సాధువులను ఎందుకు రక్షించాలి అంటే, సాధువులకు వేరే దిక్కు లేదు, భగవంతుడు ఒక్కడే దిక్కు. కానీ దుష్టులకు చాలా మంది దిక్కున్నారు, ఆ పార్టీ ఈ పార్టీ ఉంటాయి. కానీ సాధువులకి భగవంతుడు ఒక్కడే దిక్కు. అలా నమ్ముకున్న దిక్కుల్ని రక్షించడానికి, అలాంటి నమ్ముకున్న భక్తులను రక్షించడానికి కేవలం భగవంతుడు ఊరున వాడన ఇంకా లేట్ అవుతుందో రావడం అని. ఒకవేళ వీధిలో రామాలయం చివరిన ఎక్కడ ఉందనుకోండి, భక్తుడికి ఇంకా ఆపద జరుగుతుంది అనుకోండి, ఒరే నువ్వు ఆ గుడి దగ్గరికి రావడానికో లేకపోతే కృష్ణ మందిరానికి రావడానికో రామాలయం రావడానికో నీకు లేట్ అవుతుందేమో, నువ్వు గట్టిగా పిలిస్తే నీ గుండె గదుల్లోనే ఆత్మారాముడిగా కొలువున్నానయ్యా అన్నాడు స్వామి. అది భగవంతుడు అంటే. ఈ తత్వం మనకు అలవాటు కావాలి, ఈ విశ్వాసం మనకు అలవాటు కావాలి. ఈ విశ్వాసంతో ఏ భక్తుడైతే భగవంతుడిని స్మరిస్తాడో వాడు సర్వకాల సర్వవ్యవస్థలందు రక్షణలో ఉంటాడు అని ఎవరు చెప్తున్నారు? భగవద్గీత. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మిన భక్తుడు ఎప్పుడు కూడా నశించకూడయా, వారి యొక్క యోగక్షేమాలు భగవంతుడే చూస్తాడు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోపయాత్. నీవు భగవంతుడి కోసం చేసేటువంటి చిన్న సేవ ఏదైనా సరే, అది ఎలాంటిదైనా సరే, చిన్న సేవ. ఇదిగో మన కుర్రోళ్ళు ఈ ముక్కోటి కోసం ఒక వారం 10 రోజుల నుంచి కృషి చేస్తున్నారు. ఇందులో మాతాజీలు ఎంతోమంది పనిచేస్తున్నారు. ఎవరు ఏ సేవ చేసినా సరే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ధర్మరక్షణ కోసం భగవంతుడి పక్షాన నిలబడి ఉంటాడు ఎప్పుడు కూడా. మనం చేయవలసింది భగవంతుడి యొక్క నామ సంకీర్తన. ఈ జీవితం, మానవ జీవితాన్ని పొందిన ప్రతి మనిషి భగవంతుడి యొక్క నామ సంకీర్తన స్మరణ చేయకుండా ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఈ శరీరానికి విలువ లేదండి. మళ్ళీ మానవ జన్మ రావాలంటే 84 లక్షల జీవరాశుల్లో 84 లక్షల తల్లి కడుపులోంచి పుట్టి రావాలి. మళ్ళీ అది జంతువు కావచ్చు, క్రిమి కావచ్చు, పుష్పం కావచ్చు, క్రిమి కావచ్చు, పురుగు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఇంత విలువైన మానవ జన్మను కాపాడుకోవాలంటే నిరంతరం హరినామ సంకీర్తన, రామ కృష్ణ గోవింద నామ సంకీర్తన చేస్తూనే ఉండాలి. అలా చేసిన భక్తుడి యొక్క బాగోగులు చూసుకునే బాధ్యత భగవంతుడిది. ఇలాంటి పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, శ్రీ మోక్షాన్ని కల్పించేటువంటి ఏకాదశి ఈ రోజు ఏకాదశి. అలాంటి పరమ పవిత్రమైన రోజున భగవంతుడి యొక్క నామాన్ని మనం పాడుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సంతుత నమో నమో, నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సంతుత నమో నమో, నారాయణ తే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, గరుడ గమన పంకజనాభ, మురహర ముకుంద ముకుంద మాధవ, పంకజమన పంకజనాభ, పరమ పురుష భవ స్కంద విమోచన, పరమ పురుష భవ స్కంద విమోచన, పరమ పురుష భవ స్కంద విమోచన, నరమృగ శరీర నమో నమో, నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సంతుత నమో నమో, నారాయణ తే నమో నమో.
आदिदेव सकलागमपूजितम् आदिदेव सकलागमपूजितम् यादव कुलमोहनरूपा यादव कुलमोहनरूपा वेदोदर श्री वेंकटनायक वेदोदर वेंकटनायक वेदोदर श्री वेंकटनायक वेदोदर श्री वेंकटनायक नाद प्रियते नमो नमो नारायण ते नमो नमो नारायण ते नमो नमो नारायण मंत्रं श्रीमन्नारायण नारायण मंत्रं श्रीमन्नारायण भवबन्धानं प्रारतोले परमन संगे साधन नारायण मंत्रं राम हरे हरे राम हरे राम हरे हरे राम हरे कृष्ण हरे हरे कृष्ण हरे राम हरे हरे राम हरे कृष्ण हरे हरे कृष्ण हरे राम हरे हरे राम हरे
యజ్ఞానికి శ్రీ శ్రీ భద్రాచల సీతారామ స్వామి వారికి. మీరు అలా రెండు చేతులు ఒకసారి జోడిస్తే, రెండు చేతులు జోడించండి. భద్రాచల సీతారామ స్వామి వారి యొక్క స్తోత్రం ఒకసారి స్మరించుకుని, సాక్షాత్తు రామదాసు వారు ఏ విధంగా అయితే ప్రార్థించారో రామచంద్రుని, ఆ శ్లోకం ద్వారా మనం అందరూ ఒకసారి స్మరణ చేద్దాం. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోర్పకరే నమాహుయుగలే శంఖం చరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే. అర్థం ఏమిటి? వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే. ఏ భగవంతుడు కూడా ఎక్కడ ఏ స్వరూపంలో కూడా తన సతీమణిని తన ఎడమ తొడపైన కూర్చోబెట్టుకున్నటువంటి స్వామి లేరట, ఒక్క సీతారాముడు మాత్రమే. చూడండి రామదాసు కోరిక చూడండి. అంటే ఆ భద్రాచల సీతారామ స్వామి దర్శనాన్ని ఎందుకు చేయమంటారో తెలుసా అండి? అందులో ఒక అంతరార్థం ఉందండి. తన శ్రీమతి ఎంత దగ్గరగా ఉండాలి, తన తొడపైన వామాంకస్థిత జానకి పరిలసత్ కోదండ దండంకరి. ఎక్కడ దూరంగానే కూర్చోబెడతావేమో స్వామి, నీ తొడపైన కూర్చోబెట్టుకో అంతే, క్వశ్చన్ లేదు. ఇంకా మళ్ళీ నీ తొడపైన కూర్చోబెట్టుకో అంతే స్వామి అన్నాడు. అలాగే కూర్చోబెట్టుకున్నాడు ఆయన. రామదాస్ భక్తుడు మాటని భక్తుడు డిక్టేట్ చేశాడండి భగవంతుడిని. భక్తుడు కోరిక అలా అడిగాడు అంతే. స్వామి ఎక్కడ దూరంగా కూర్చోబెట్టుకుంటారేమో అమ్మవారిని. అసలే సీతమ్మకు చేయిస్తిని చింతాకు పతకము రామచంద్ర, ఆ పతకానికి పట్టె 10,000 వరహాలు రామచంద్ర. ఎంత ప్రేమతో చేయించారయ్యా సీతమ్మ తల్లికి. హరివో జై శ్రీరామ. నా తల్లి సీతమ్మకి ఎంత ప్రేమతో చేయించానయ్యా చింతాకు పథకం. అంత ప్రేమగా చేయించి నీకు ఇస్తే ఎక్కడో దూరంగా కూర్చోబెట్టుకుంటావా? లేదు. వామాంకస్థిత జానకి పరిలసత్ కోదండ దండంకరే. ఒక చేతితో అమ్మవారి యొక్క తొడపైన కూర్చోబెట్టినంత రెండో చేతి ఖాళీగా పెట్టుకుంటావేమో. కోదండ దండంకరే, కోదండాన్ని పట్టుకో అన్నాడంతే భక్తుడు. ఒక పక్క అమ్మవారు ఎడం పక్కన కూర్చున్నారు వామకస్థితిలో, కుడి చేత్తో ఖాళీగా ఉంటావేమో. రామా కుడి చేత్తో కోదండాన్ని పట్టుకోమన్నాడు అంతే స్వామి భక్తుడు. ఎందుకు కోదండాన్ని పట్టుకోవాలి? దుర్మార్గులు ఉన్నారు, రావణులు లాంటి వాళ్ళు. జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి జానకి ఎవరు కూతురు చెప్పాలి? ఎవరు కూతురు జానకి? జనక మహారాజు అల్లారు ముద్దుగా పెంచుకుని బంగారు వాకిల్లో ఆ నాగలి తవ్వుతూ ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి శ్రీ ఎలా ఉంటుంది? బంగారు కళ్ళెంలో కూర్చుని అమ్మవారు దర్శనమిస్తే పువ్వులా పెంచుకున్న జానకినిస్తే నువ్వు జాగ్రత్తగా చూడాలి అని చెబుతూ దుర్మార్గులైనటువంటి రావణులు ఉంటారు అని కోదండ దండంకరే, కోదండాన్ని పట్టుకో అన్నాడంతే. పట్టుకున్నాడు ఆయన. వామాంకస్థిత జానకి పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోర్బకరే నబాహుయుగలే శంఖం చరం దక్షిణే. చక్రం చోర్బకరేన బాహుయుగలే శంఖం చరం దక్షిణే. లక్ష్మణుడు పక్కనే ఉన్నాడయ్యా. ఆదిశేషుడు నీకు శంకు చక్రాలుగా మారి నీతో వచ్చేసారంటే నువ్వు ఎంత గొప్ప భగవంతుడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా స్వామి ఎక్కడ పడుకున్నారండి? ఆదిశేషుడు పైన పడుకున్నారు, పాలసముద్రం పైన. రామావతారం వచ్చిన తర్వాత నేను రాముడిగా వెళ్తున్నానయ్యా అంటే ఆదిశేషు ఏమన్నాడు తెలుసా? నేను శంకు చక్రాలుగా వచ్చేస్తాను. లక్ష్మణుడు శంకు చక్రాలు పక్కనే ఉంటారు అందరని చెప్పేసి చక్రం చోర్బకరైన బాహుయుగలి శంఖం చరం దక్షిణే విభ్రాణం జలజాత పత్రనైనం భద్రాద్రిమూర్తి స్థితం. అలాగే అమ్మవారిని నీ వామస్థితం కూర్చోబెట్టుకున్న రాముడిలాగే నాకు కనిపించు అన్నాడు. అలాగే కనిపించాడు. అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. అదిగో అదిగో భద్రగిరి ఆంధ్రజాతికి
తీసుకొస్తే కళ్యాణం ఎలా జరిగిందండి? లేవాలి మాతో దీని కళ్యాణ వైభోగమే సీతారాముల కళ్యాణమే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో కళ్యాణం అంటే ఎవరు ముందు గుర్తొస్తారు చెప్పండి? సీతారాముడు. ఈ ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు మారినా కళ్యాణం అంటే ఒక పెళ్లి అనగానే ముందు గుర్తొచ్చేటువంటి ఆది ఆదర్శ కళ్యాణ దంపతులు ఎవరున్నారయ్య అంటే సృష్టిలో సీతారాముడు. అలాంటి కళ్యాణ తలంబరాలు వాళ్ళిద్దరూ పోసుకుంటే ఎలా ఉంటుందండి? సీతారాముల కళ్యాణము అమ్మాయి మీ ఇంట్లో మీ అమ్మాయి పెళ్ళి అయితే ఇలాగే కూర్చుంటారా? మీ అమ్మాయికి కుదరగా పెళ్లి కుదిరింది, 10 లక్షలు కట్నం ఇద్దాం అనుకుంటే 2 లక్షలకే కట్నం వదిలిపోయింది. ఇలాగే కూర్చుంటారా? ఇలాగే బాగే కళ్యాణము
అక్కడ ఎక్కడ వాళ్ళు అలాగే గచ్చు పెళ్లి మండపంలోకి ఎవరు వస్తున్నారు? ముందు పెళ్లి కూతురు వస్తుందా, పెళ్లి కొడుకు వస్తారా? చెప్పాలి. అమ్మ ఇంతమంది పెళ్లి చేసిన తల్లులు ఉన్నారు, ముందు పెళ్లి కూతురు వస్తుందా, పెళ్లి కొడుకు వస్తాడా? అమ్మా చెప్పాలి గట్టిగా. పెళ్లి కొడుకు ఉంటాడా ముందు? అయితే ముందు పెళ్లి కొడుకుని పిలుద్దాం, రాములు అని పిలుద్దాం. సంపంగిను నిన్ను రాములు వారేమో పెళ్లి కొడుకే వచ్చాడా? మీరేమో ఇష్టమొచ్చినట్టు గంతులేస్తున్నారా? ఇది పెళ్లి మండపం అనుకుంటున్నారా, ఇల్లు అనుకుంటున్నారా? పెళ్లి మండపంలో చక్కగా అందంగా ఉండాలి. రాముల వారు వచ్చారంటే ఎంత గౌరవంగా ఉండాలి మనం. ఆ రాముల వారు పూజ చేసిన తర్వాత సీతమ్మ తల్లి వస్తుంది. మరి చక్కగా ఇద్దరు చక్కగా పట్టుకుని ఇద్దరు ముత్తైదులు సీతమ్మని తీసుకురండి. ఎలాగొస్తుందో చూడండి, చక్కని చక్కగా ఎలా వచ్చిందో చూడండి. కళ్యాణము చూస్తాము సీతమ్మ వారు రాకుండానే మీరు అంత హుషారుగా ఉన్నారంటే వినాలి అమ్మా. సీతమ్మ వారు రాకుండానే మీరు ఎంత హుషారుగా ఉన్నారంటే సీతమ్మ వారు వస్తే మీరు ఎంత హుషారుగా ఉంటారు. ఇప్పుడులాగా ఇప్పుడు పెళ్లి కూతురు ఎలా తయారవుతుందండి? ఇప్పుడు ఏదో బ్యూటీ పార్లర్లు, ఏం పార్లర్లు అది సరిగ్గా చెప్పాలి. పెళ్లి కూతురు ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారమ్మా? బ్యూటీ పార్లర్లు బోటిక్కడ, అదేటో బుడబక్కలా బోటిక్కడ దాని పేరు అమ్మా. ఇప్పుడు ఎలా తయారవుతుంది పెళ్లి కూతురు? ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి 10,000 పట్టడం, ఆడి ముఖాన్ని పేడ పామునట్టు ఒక 1/2 కేజీ రంగు రాయడం, నల్లగా ఉన్న పిల్లల్ని తెల్లగా చేయడం, ఇది ఇప్పుడు బ్యూటీ పార్లర్. సీతారాముల కళ్యాణం అయినప్పుడు సీతమ్మ వారు ఎలా తయారు? న్యాచురల్గా, సహజంగా. అమ్మవారి కాంతే బంగారు వర్ణం. చూడండి, అదిగో అమ్మవారిని చూడండి ఒకసారి. అమ్మవారిని చూడండి, అమ్మవారి కాంతే బంగారు వర్ణం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక సీతారాముల కళ్యాణానికి. అంత సతీ సాధ్యమని, అంత అపురూప లోక లావణ్యవతి సీతమ్మదేవి ఎలా తయారైంది? ఎంతో సహజంగా అనమాట. ఎలా తయారైందో విందాం. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి
కాసేపు మీరు రెస్ట్ తీసుకుంటే చక్కటి విషయం చెప్తారు. కాసేపు అలా కూర్చుని సీతారాముల కళ్యాణాన్ని ఇలా చూడండి. సీతారాముల కళ్యాణాన్ని మీరు ఎలా దృష్టిలో పెట్టుకుని ఒక అపురూపమైనటువంటి సంఘటన మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సంఘటన వింటే సీతారాముల కళ్యాణాన్ని భద్రాచలంలో చూసినంత ఫలితాన్ని మనం పొందుతాం. తలంబ్రాలు ఏమ్మా ఏమిటండి ఇది? తలంబ్రాలు. పెళ్ళైన ప్రతి జంటకి గుర్తుండేటువంటి సన్నివేశం తలంబ్రాలు. తలంబ్రాల గురించి మాట్లాడుకుంటే ఎవరైనా పెళ్లి కావాల్సిన వాళ్ళు వింటే వాళ్ళకి ముందే పెళ్లి అవుతుంది. అంత పవిత్రతమైనటువంటి తలంబ్రాలు. అక్షంత గురించి చెప్తున్నానమ్మా మామగారు, ఒక్క నిమిషం ఉండండి. మరి జాగ్రత్తగా రండి. సీతారామ కళ్యాణానికి ఎంతమంది డ్యాన్స్ పాడుతున్నారు, ఆటలాడుతున్నారు. పంతులు గారికి సందాలు ఏమి లేవా? మాకు సంభావనలు ఏమి లేవు. ఎదవది పంతులు గారు స్వచ్ఛంగా పెళ్లి జరిపిస్తుంటే సందాలు చదింపులే రాయట్లేదు మాకు. కూర్చోండి. సో పెళ్లి కూతురు తయారయ్యే అమ్మవారు వచ్చారు. పెళ్లి కొడుకుగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడు కూడా కళ్యాణ వేదిక పైన కూర్చున్నారు. అసలు ఆ ఇద్దరు దంపతులను చూస్తూ ఉంటేనటండి, జాగ్రత్తగా వినాలి. హలో హరిబోల్ హరిబోల్ అన్న, హరిబోల్ హరిబోల్ బిగిసిపోవాలి మనిషి. హరిబోల్ హరిబోల్ విఠల 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 విఠల. మీ దుంపతగా సరిగ్గా పలకండి. విఠల విఠల విఠల. ఇలా పలికితే ఇది కృష్ణుడి నామం. విఠల విఠల అని పలికితే గుండెలో జబ్బులన్నీ పోతాయి తెలుసా అమ్మా? జాగ్రత్తగా ఉండండి. విఠల అని పలికితే గుండెలో జబ్బులన్నీ పోతాయి. ఇది ఎప్పుడో చెప్పారు గురువు గారు. ఈ మధ్య ఎవడో కొత్తగా ఒక దాని మీద రీసెర్చ్ పేపర్ రాస్తే కానీ మనకు తెలియలేదు. ఇది ఎప్పుడో మన గురువులు చెప్పారు. ఏమన్నారు? విఠల 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 హరిబోల్ హరిబోల్ అన్నప్పుడు నిలబడవాలి. హరిబోల్. ఎక్కడున్న దొంగలు అక్కడే గప్చిప్ అంటారు కదా, అది మన భాషలో హరిబోల్ అంటే అటు చూపు ఇటు చూపు చూసేవాడు కరెక్ట్ గా దేవుడిని చూడరా అని అర్థం అనమాట. హరిబోల్. దొంగ చూపులు చూడకు, దేవుని చూడని. హరిబోల్. ఒరే నీతిగా బతుకు. హరిబోల్. అలా విఠల 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 ఇది నిజంగా పలకండి. విఠల విఠల అనే పదం చాలా పవర్ఫుల్. మొత్తం ఇక్కడ ఎలా ఉన్నారంటే మొత్తం ఒక 100 వోల్ట్స్ ఎనర్జీతో ఇంజక్షన్ చేస్తే ఎంత పవర్ వస్తుందో కూడా ఎలా వచ్చింది. మరి ఇప్పటిదాకా కురుపాటు పడిపోయి వదిన వెళ్ళిపోదాం, అయ్యి బాబా వెళ్ళిపోదాం అన్నారు కదా. ఇప్పటిదాకా ఎందుకు వచ్చింది ఎనర్జీ చెప్పండి? రామనామం గోవిందనామం పలికాం కాబట్టి వచ్చింది. గోవింద గోవింద. అంత గొప్పది హరినామం. 3 కాళ్ళు ఉన్న ముసలోడు కూడా లెగ్స్ వస్తాడండి హరినామం వింటే. రింగ 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 అన్నాడు వాడు. రంగ 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 రే రంగ 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 రే
మీ దుంపదగా రంగరంగా రంగరంగా అన్నారా రంగరంగా అన్నారా? సరిగ్గా పలకండి, తోలు తీసేస్తాను. రంగరంగా అన్నారా రంగరంగా అన్నారా? సరిగ్గా పలకండి. రంగరంగానా రంగరంగా ఏమన్నారు? సరిగ్గా గట్టిగా ఓకే. రంగరంగ రంగ 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 ఏమ్మా ఏమ్మా ఇలా చూడండి. మీ జీవితంలో ఎప్పుడన్నా ఎంత ఆనందంగా ఎంత హుషారుగా ఎప్పుడైనా డాన్స్ చేశారో చెప్పండి. మనస్సాక్షిగా చెప్పాలా? మనస్సాక్షిగా చెప్పాలి. హలో జై శ్రీ హరిబోల్ 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 హరిబోల్. ఇది హరినా ఇప్పుడు అది చూడు. ఆపలేరు నన్ను అంటారు, ఆపలేరు నన్ను అంటారు, అన్నది ఆపలేరు నన్ను అంటారు. మీరు కాసేపు వాళ్ళని ఎవరు ఆపలేరు. మీరు ఇనప సంఖ్యలతో కట్టినా కూడా ఆపలేరు వాళ్ళని. ఎందుకంటే హరినామం రుచి చూశారు కాబట్టి లేస్తూనే ఉంటారు. 3 కాళ్ళ ముసలుడు కూడా వస్తాడు. హరినామం అంత గొప్పది. మరి సీతమ్మ వారిని అయ్యవారిని ఇద్దరిని వేదికపై కూర్చోబెట్టాం కదా. ఇదంతా ఎందుకు చేసాం? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే పూర్వం మేనమామలు కానీ హరివాల్ హరివాల్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే ఇలాగ ఇప్పుడు మనం కూర్చున్నట్టు సెల్ఫీ తీసుకుంటావా? పెళ్లి కూతురుతో లేవప్పుడు పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి మూతిటి సెల్ఫీ తీస్తావా అంటున్నాడు. ఇప్పుడు అది లేదు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చున్నాక మేనమా వరుస అయిన వాళ్ళు మేనత్త వేసిన వాళ్ళు వచ్చి ఇలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర కూర్చుంటే వాళ్ళిద్దరూ ఆనందింపజేయాలని, వాళ్ళ కళ్యాణం వాళ్ళ వివాహం 10 కాలాల పాటు చల్లగా గుర్తుండాలని మేనత్త వరుస వాళ్ళు వచ్చి రంగ 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 పాండురంగ 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 జయ రామ 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 హరే రామ కృష్ణ 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 హరే రామ. ఇలాగా ఆ దంపతులు 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లాలని దీవించి వాళ్ళని ఆనందింపజేసి ఇప్పుడు ఎలా వెళ్తున్నాం? వెళ్ళామా? వినాలి మీరు. జాతీయం ఉంటే ఇంకా కామెడీ ఉంది. ఇప్పుడు పెళ్లికి ఎలా వెళ్తున్నారండి బావగారు? ఇప్పుడు పెళ్లికి ఎలా వెళ్తున్నారండి? వెళ్ళామా? శుభ్రంగా 2 రోజులు తప్పటి తిన్నామా? చెయ్యి కడుక్కుని వచ్చేసామా? పెళ్లికి మేము వస్తే మాకేమిస్తారు, మీరు వస్తే మాకేమిస్తారు? ఇలాగే పెళ్లి. మరి ఇప్పుడు అమ్మవారిని అయ్యవారిని కూర్చోబెట్టాం కాబట్టి ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. పెళ్లి క్రతువులో వివాహంలో తలంబ్రాలు వేస్తాం. భద్రాచల సీతారామ గోవింద. మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు తలంబ్రాల కార్యక్రమం చూద్దాం వద్దా? ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. ఒక మంచి విషయం చెప్తాను. లోపల మీ అందరికీ తెలుసు, లోపల హరే కృష్ణ హరిరామ్ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి అందరు కూడా. లోపల ఏమున్నాయండి గర్భగుడిలో? అయోధ్య నుంచి వచ్చే అక్షతలు ఉన్నాయి. గట్టిగా చెప్పాలి. ఏమున్నాయి? అయోధ్య
అయోధ్య నుంచి వచ్చినటువంటి శ్రీరామ స్పర్శ అక్షతలు. చెప్పండి, శ్రీరామ స్పర్శ అక్షతలు. శ్రీరామ స్పర్శ అక్షతలు. శ్రీరామ స్పర్శ అక్షితలు. సాక్షాత్ రామచంద్రుని యొక్క పాదాల దగ్గర, సీతమ్మ వారి యొక్క పాదాల దగ్గర పెట్టమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన తలంబ్రాల కార్యక్రమం చూస్తాం కాబట్టి ఆ అక్షతలు జనవరి 1 నుంచి జనవరి 17 పండుగ వరకు కూడా అందరింటికి పంచిపెడతాం. మనం అందరూ పంచిపెట్టాలి. నేను ఒక్కరికి అందరూ వెళ్ళి రామనామ సంకీర్తన చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి ఆ శ్రీరామచంద్ర స్పర్శ అక్షతలు ప్రతి ఇంట్లో పెట్టి, ఎందుకంటే భగవంతుడికి నామాన్ని, భగవంతుడికి సేవని ఇతరులకు మనం పంచుతున్నాం అనుకోండి, పంచుతూ ఉంటే పెరుగుతుందండి. నువ్వు బాగుంటావు, నీ పక్కింటోడు బాగుంటాడు. నేను బాగుంటాను, నా పక్కింటోడు బాగుంటాడు. ఇది మన సనాతన ధర్మం నేర్పించింది. ఇప్పుడు ఇంగ్లీష్ ధర్మం నేర్పిస్తుందని తెలుసా? నేను బాగుంటాను, పక్కింటోడు బావాలి. నేను బాగుంటాను, పక్కింటోడు బావాలి. ఇది నువ్వంటారు ఆంగ్లేయులు మనకు చెప్తున్నట్టు పాశ్చాత్య గొర్రెల మతాలు చేస్తున్నట్టు అది కాదు. సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్టు హైందవ సంస్కృతి. కళ్యాణం అంటే ఎలా ఉండాలి, వివాహ కృతం అంటే ప్రపంచం అంటే ఎలా ఉండాలని సీతారాముల కళ్యాణాన్ని చెప్పింది. ఈ సంస్కృతి ఏంటంటే తలంబ్రాల కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇప్పుడు చూసి సీతారామ కళ్యాణాన్ని మనం పాడుతుంటాం. తలంబ్రాలు పోసుకునేటప్పుడటండి గుర్తుపెట్టుకోండి అమ్మాయి, పెళ్లి కావాల్సిన గుర్తుపెట్టుకోండి, పెళ్ళైన వాళ్ళు ఒకసారి స్మరించుకోండి. తలంబ్రాలు పోసుకుంటే ఎంత సంపద కోసం, పిల్లల యొక్క ఆయుష్ కోసం, అత్తమామల బాగోగుల కోసం, పాడి పంటల కోసం, సిరిధాన్యాల కోసం, చక్కటి అన్యోన్యమైన దాంపత్యం కోసం, సో ఆదర్శవంతమైన బిడ్డలను కనాలి, ప్రపంచానికి అందించాలనేటువంటి సంతాన బలం కోసం, అష్టదిక్పాలకులు కూడా మెచ్చుకునేలాగా దాంపత్య జీవితాన్ని గడపాలనేటువంటి ఆదర్శమైన జీవితం కోసం తలంబ్రాలు 7 సార్లు పోసుకుంటారండి ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా. అది ఎవరు నేర్పించారు? సీతారాముల కళ్యాణం నేర్పించింది మనకి. అలాంటి తలంబ్రాల కార్యక్రమాన్ని మనం చూద్దామా వద్దా? జానకి దోసిట గుంపులతో రాముని దోసిట నీలతో రాసే నీలతో, జానకి దోసిట గుంపులతో రాముని దోసిట నీలతో రాసే నీలతో, ఆని మోత్యములు తలంబ్రాలుగా లోక కళ్యాణార్థమై సీతారామ కళ్యాణం ఎందుకు చేస్తామండి? లోక కళ్యాణం. లోక కళ్యాణం అంటే ఏమిటి అర్థం? అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పింది మన శాస్త్రం. ఈ శాస్త్రాన్ని సీతారాముల కళ్యాణంలోనే చూపించారు మనకి. అంత ఆనందంగా, అంత అందంగా జరిగినటువంటి పెళ్లిని చూస్తుంటే మనం చూసే రామభక్తులకు ఎలా ఉంటుందండి?
సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి చక్కగా సీతారాముల కళ్యాణం చేశాం కాబట్టి కలియుగ మంత్రం ప్రశాంతంగా మనం మాట్లాడుకుందాం. రామచంద్ర రఘువీర రామచంద్ర అందరూ 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 చప్పట్లు కొట్టండి. చప్పట్లు. హరే కృష్ణ, హరిబోల్ సౌండ్ ఇక్కడ. హరిబోల్. అందరూ సైలెంట్ గా కూర్చుని రాముడిని మనస్ఫూర్తిగా మంచినీళ్ళ టిఫిన్లు అన్నీ ఉన్నాయి, బాటిల్స్ కూడా ఉన్నాయి, కూర్చోండి. కమిటీ వాళ్ళు బాటిల్స్ ఇవ్వాలి, బాటిల్స్. అందరూ కూర్చోండి అమ్మా. రామనామాన్ని చక్కగా మనస్ఫూర్తిగా పాడుకుని కాసేపు రెస్ట్ తీసుకుందరు కదా అమ్మా. ప్రశాంతంగా కూర్చుని రామనామాన్ని స్మరించుకుని వినండి. చక్కగా హాయిగా కూర్చోండి. చక్కగా ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా. ఇప్పుడు మీరు ఆగమన్నా ఒక 2-3 గంటల దాకా ఆగరు. డ్యాన్సులు ఉంటాయి. రేపు కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి, భగవంతుడి నామాన్ని స్మరించుకుందాం. జై శ్రీరామ్. జాగ్రత్తగా వినండి ఈ పాట, హాయిగా వినండి, మనసులోంచి వినండి రామచంద్ర గీతాన్ని. అలా చూడండి, స్వామిని చూడండి, చూస్తూ వినండి ఎంత అద్భుతంగా అందంగా ఉన్నాడు స్వామి. జై శ్రీరామ్. ఆ రూపమే రూపం అండి బాబు. సరే, జాగ్రత్తగా వినండి అందరూ. చేతులు జోడించండి రెండు. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రెండు చేతులు అలాగే జోడిస్తూ రాముని స్మరించుకుంటూ వినండి. రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర 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 రామచంద్ర మమ బంధు రామచంద్ర దయ సింధు
రామచంద్ర 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 మమ రామచంద్ర దయ రామచంద్ర మమ రామచంద్ర దయ రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర రామచంద్ర రఘువీర రామచంద్ర రణధీర रामचंद्र मम रामचंद्र दय रामचंद्र मम रामचंद्र दय Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Rama. Krishna Krishna Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Rama 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 Hare Ramachandra Raghuvira Ramachandra Raghuvira Ramachandra Raghuvira Ramachandra భద్రాచల సీతారామ గోవింద గోవింద ఏడుకొండలవాడ